ఆ పాటలు కూడా సార్ ఆయన ఎలా సార్ సెలెక్ట్ చేయడం? ఇప్పుడు ఇందాక సరిత గారు అన్న వండర్ఫుల్ సాంగ్స్, ఈ తీగ పువ్వును అని సూపర్. అసలు ఎలా సార్ అంత మంచి మంచి సాంగ్స్ ఆయన అంటే సాంగ్స్ విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేవారా? బేసికల్ గా అలాగే శ్రద్ధ తీసుకునేవారు. ఆయనకి మ్యూజిక్ సెన్స్ చాలా బాగుంటుంది. పైగా ఆయన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎంఎస్ విశ్వనాథన్ గారని తమిళ్లో సూపర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన తర్వాతే ఇళయరాజా గారు వీళ్ళంతా వచ్చింది. ఎంఎస్ తర్వాతే ఇళయరాజా గారు కానీ ఏఆర్ రెహమాన్ గారు కానీ వీళ్ళందరూ తర్వాత జనరేషన్స్ లో వచ్చిన వాళ్ళు. ఆ జనరేషన్ లో ఎంఎస్ విశ్వనాథ్ గారితో పెద్ద కాంబినేషన్. ఆ ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆత్రేయ గారు, బాలచంద్ర గారు వీళ్ళ కలయికలో వచ్చిన పాటలు అన్ని సూపర్ డూపర్ హిట్స్. ఆ పాటలు వింటుంటే ఆకలి రాజ్యంలో పాటలు కానీ, ఆకలి రాజ్యం అద్భుతమైన పాటలు అన్ని. పాటు ఇటు లేదు సార్, మీరు మంచి సింగర్ కూడా కదా సార్? లేదు, ఆ ధైర్యం నేను చేయలేదు. దేవుడు ఏమైనా బాలు ఉన్నాడు, ఆయనతో సరిపోయింది. కాకపోతే నా అదృష్టం ఏంటంటే నాకు సూపర్ హిట్ పాటలు బాలు గారు ఎక్కువ పాడారు. సోలో సాంగ్స్, ముఖ్యంగా తాళికట్టు శుభవేళ, దాని గురించి చెప్పక్కర్లేదు. తర్వాత గుప్పడి మనసులో నువ్వేనా, సంపంగి పువ్వున నువ్వేనా, జాబిల్లి నవ్వున నువ్వేనా, అది గాని కళ్యాణిని కళ్యాణిని అని నాలాగే అందరిలో ఒక అద్భుతమైన పాట. ఇదే కాంబినేషన్. కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని అని అద్భుతంగా నాలాగా అందరూ అని ఈరంగ్ శర్మ గారి డైరెక్షన్ ఆ పాట. తర్వాత చట్టానికి కళ్ళు, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, అందులో కూడా అద్భుతమైన సాంగ్. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు. అవును సార్. ఇలా ఇవన్నీ కూడా బాలు గారు నాకు పాడిన సోలో పాటలు. సోలో చాలా. ఇప్పుడు బాలు గారు కలిసినా కూడా ఏమైనా నీకు చాలా మంచి పాటలు పాడినాయా అనేవాడు. సార్ అదే సార్ నా అదృష్టం, నా కెరీర్ నిలబడ్డానికి కారణం నీ పాటే. పాటల వల్ల హిట్ అయ్యి అంటే కెరియర్స్ హిట్ అయ్యాయి అంటే వాటిల్లో మీదొకటి అని చెప్పొచ్చా? తప్పకుండా. ఎందుకంటే మీతో మొదటగా చెప్పినట్లు అంతులేని కథ కానివ్వండి, ఇప్పుడు మీరు పాడిన చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు సాంగ్ కానివ్వండి, అంటే ఇలాంటి సాంగ్స్ అన్ని కూడా మీ కెరియర్ లో ఒక రకంగా చెప్పాలంటే మైల్ స్టోన్స్ అనుకోవచ్చు. అవునమ్మా. ఇంకో పాట కూడా ఉంది, సన్నాజాజికి గుందామావికి పెళ్లి కుదిరింది. సన్నాజాజికి గుందామా. రైట్ 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 రైట్. ఓకే ఓకే సార్, ఆ సాంగ్ మీదేనా? ముత్యాల పల్లకి, ముత్యాల పల్లకి జయసుధ, మీరు జయసుధ గారు. అవును సార్. అంటే అన్ని తెలియాలని లేదు కదా, కొన్ని తెలుసుకోవాల్సిన సాంగ్స్ ఇప్పుడు మీ దగ్గరికి రావడం వల్ల తెలిసింది. మంచి మంచి పాటలు సార్, అన్ని కూడా చాలా సూపర్ హిట్ సాంగ్స్. ఎంఎస్ రెడ్డి గారి ప్రొడ్యూసర్, ఆయనే రాశారు పాట. ఓకే. చాలా ముత్యాల పల్లకిని జయసుధ, నేను, రోజా రమణి మేమంతా యాక్ట్ చేసాం అందులో. సూపర్ సార్, చాలా సూపర్ హిట్. ఒక హీరోగా మొదలుపెట్టి హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు, అండ్ సడన్ గా ఎందుకు సార్ బ్రేక్ ఇచ్చేసేసి ప్రొడ్యూసర్ గా ఎందుకు మారారు మీరు? లేదమ్మా, బేసికల్ గా ఏంటంటే నేను ఇండస్ట్రీ మనిషిని. ఎందుకంటే ఒక నాకు అనుభవం చాలా ఉంది, తెలుసు కదా. నేను పుట్టిందే డిస్ట్రిబ్యూటర్ స్టూడియోస్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ లో పార్ట్నర్ని, ప్రొడక్షన్ లో పార్ట్నర్ని,